2024 టెండర్ మరియు ధరల ఆందోళనలో టీటీడీ మార్చి 12, 2024న 10 లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరా కోసం ఈ టెండర్ ఆహ్వానించిందని, మరి 8/5/2024న టెండర్ ను ఖరారు చేస్తూ మెజర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కు కిలోకు 319.80 రూపాయల చొప్పున సరఫరాను కేటాయించినట్లు విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. అధ్యక్ష, అందరూ గమనించాలి. ఇది నేను చెప్పేది వన్ థింగ్ వాట్ ఎవ్రీబడీ షుడ్ ఫోకస్ ఆన్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. See, March 16th, 2024 election code came into existence. March 16th, 2024 election code came into existence. May 13, March 16 election code వచ్చింది. May 13, 2024 పోలింగ్ జరిగింది. May 13, 2024 polling took place. May 15th, 2024 tenders were opened. After the election, 2 days after the elections, tenders were opened. Supply order issued to AR Dairy 2 days after polling. June 4th, 2024 election results came. Government announced. Chandrababu Naidu took over. June 12th AR Dairy first started supplying ghee. June 12th AR Dairy ghee supply చేయడం మొదలు పెట్టింది. AR Dairy supply చేసిన June 12th, June 20th, June 25th, July 4th 4 ట్యాంకర్లు pass the test. The so-called AR Dairy which started supplying from June 12th, 2024, the 4 tankers that were supplied in June 12th, on June 12th, 20th, 25th and July 4th have all passed the test. Subsequently on July 6th and July 12th, subsequent గా July 6th, July 12th 2024 ఇంకొక 4 tankers sent by AR Dairy failed the test. ఇంకొక 4 tankers sent by AR Dairy failed the test. Test fail అయింది. July 23, 2024 NDDB రిపోర్ట్ వచ్చింది. July 25, 2024 ఈ 4 ట్యాంకర్లు which failed the test అవి వెనక్కి పంపించాం, were sent back. July 27, 2024 are rejected 4 tankers parked near a stone crusher in Srikalahasti. The rejected 4 tankers were parked near a stone crusher in Srikalahasti secretly. August and September 2024 చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. August and September 2024 secretly resupply of the rejected 4 tankers back into the TTD at 4 AM in the morning. ఇదే రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు ఆగస్ట్ సెప్టెంబర్ లో మళ్ళీ TTD లేకి తిరిగి వచ్చినాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఆగస్టు సెప్టెంబర్ లో. సెప్టెంబర్ 18న దీనికి TTD అబ్జెక్షన్ కూడా చెప్పాల తీసుకుంది. సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్స్ చేస్తారు. యానిమల్ ఫ్యాట్, బీఫ్, పోర్కు, ఫిష్ ఆయిల్ అన్ని ఉన్నాయని. నేను అడుగుతా ఉన్నా, అందరినీ ఆలోచన టెండర్లు ఎప్పుడు ఖరారైనాయి, నెయ్యి ఎప్పుడు సప్లై అయింది, శాంపుల్ ఎప్పుడు రిజెక్ట్ అయినాయి, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాయి, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి, వచ్చిన ట్యాంకర్లు నెయ్యి ఎప్పుడు వాడినారు, అన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్నప్పుడు కనిపిస్తా ఉన్నప్పుడు అసలు వీటికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధము?